హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఆరాధ్య ఇక మీదట తన తల్లితోనే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, ఏంటి నాన్న మీరు మాట్లాడేది? ఆరాధ్య ఇక నా దగ్గర ఉండదా, అవని దగ్గర ఉంటుందా? మీరు నాకు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? నాకు ఒక శత్రువులాగా కనిపిస్తున్నారు నాన్న, మీరు నాకు శత్రువులాగా ఉంటున్నారు నాన్న మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అవును నాన్న, నువ్వు నా కూతుర్ని నాకు వేరు చేసావు కాబట్టి నాకు శత్రువుగానే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఇంతలో ఆరాధ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను కదా అమ్మ, ఇప్పుడు నన్ను కలవడానికి నాన్న ఇక్కడికి వస్తారా అంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే, అవునమ్మా, తాతయ్య గారు చెప్పారు కదా, నువ్వు నా దగ్గర ఉంటే కలవడానికి ఎలాగైనా ఇక్కడికి వస్తారు అని చెప్పేసి, అందుకే ఇక్కడ ఉంచారు కదా తాతయ్య నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో కొన్ని ఫొటోస్ని అయితే తీస్తూ తన బ్యాగ్లో చూస్తూ ఉంటుంది అవని. అది చూడగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, మా ఇద్దరి ఫొటోస్ని తన బ్యాగ్లో పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోతుందా ఏంటి రోజు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్య మాత్రం, ఈ ఫోటోలో ఉన్న విధంగానే మీరిద్దరు ఎప్పుడు కలిసి ఉండాలి అని నేను కోరుకుంటున్నానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆరాధ్య వైపుకు తనని దగ్గర తీసుకుని తన హక్ చేసుకుంటూ